ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇటీవలే జోర్డాన్లో జరిగిన షూటింగ్ కోసం రోజుకు ₹1.5 కోటి వెచ్చించినట్టు నిర్మాత నవీన్ ఏర్నేని వెల్లడించారు. అత్యద్భుతమైన విజువల్స్ కోసం ఇంత బడ్జెట్ అవసరమైందని, ఇలాంటి భారీ చిత్రాలకు మాత్రమే టికెట్ ధరలు పెంపు కోరుతున్నామని ఆయన క్లియర్ చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఇదొకటి. ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించని ఈ యాక్షన్ మూవీకి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎంత భారీగా ఖర్చు చేస్తున్నారనేది నిర్మాత స్వయంగా తెలిపారు. ఇటీవలే షెడ్యూల్లో ఒక్క రోజుకి ₹1.5 కోటి ఖర్చయిందని వెల్లడించారు. ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఇటీవలే జోర్డాన్లో ఓ షెడ్యూల్ జరిగింది. అక్కడ రోజుకు ₹1.50 కోటి ఖర్చయిందని మైత్రి నిర్మాత నవీన్ ఏర్నేని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన రిలీజ్ ప్రెస్ మీట్లో టికెట్ రేట్స్ హైక్ పైన ఆయన మాట్లాడుతూ డ్రాగన్ మేకింగ్ ఖర్చు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం 5-6 పెద్ద సినిమాలే సెట్స్ మీద ఉన్నాయని, వాటికి మాత్రం టికెట్ ధరల పెంపు అవసరమని నిర్మాత అభిప్రాయపడ్డారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్, అట్లీ మూవీ, ఫౌజీ, డ్రాగన్ ఇలా పెద్ద హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం మొన్న జోర్డాన్ వెళ్ళి షూట్ చేశాం. ఎక్స్ట్రాడనరీ విజువల్స్ వచ్చాయి. రోజుకు మేము ₹1.5 కోటి ఖర్చు చేశాం. విజువల్స్ పీస్ట్ అందించడానికి అంతగా ఖర్చు చేస్తున్నాం. అందుకే ఇలాంటి చిత్రాలకు మాకు అధిక రేట్లు కావాలి అంటూ చెప్పారు. 5-6 సినిమాలకు తప్పితే మిగతా వాటికి గోల లేదు. వాటికి టికెట్ రేట్స్ హైక్ అవసరం లేదు అని నవీన్ ఏర్నేని అన్నారు. మైత్రి నవీన్ చెప్పిన దాని ప్రకారం డ్రాగన్ మూవీకి హ్యూజ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని అర్థమవుతోంది. ఓ సినిమాకు రోజుకు ₹1.50 కోటి ఖర్చు అంటే మామూలు విషయం అయితే కాదు. 10 రోజుల షూటింగ్ అంటే 15 కోట్లు ఖర్చు అయినట్లే. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఎప్పుడొచ్చినా ఈ సినిమాకి టికెట్ ధరల పెంపు అవసరమవుతుందని నిర్మాత మాటలను బట్టి స్పష్టమవుతోంది. నిజానికి ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే 100 కోట్లతో కూడుకున్న వ్యవహారం. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో చాటుతోన్న నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. మేకింగ్ మీద నిర్మాతలు కోటాను కోట్లను ఖర్చు చేస్తున్నారు, బడ్జెట్ పెంచేస్తున్నారు. థియేటర్లలో సరికొత్త విజువల్స్ అనుభూతిని అందించడానికి అవసరం మేరకు భారీగా ఖర్చు చేసే వాళ్ళు కొందరైతే, భారీతనం కోసం అవసరం లేకపోయినా కంటెంట్కు మించి బడ్జెట్ పెడుతున్న వారు మరికొందరున్నారు. ఇదంతా చివరికి ప్రేక్షకులపైనే భారం పడేలా చేస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ డ్రాగన్ సినిమా విషయంలో జోర్డాన్ షెడ్యూల్కు అవసరం కాబట్టి అంత ఖర్చు పెట్టామని నిర్మాత నవీన్ చెప్పుకొచ్చారు. పెట్టిన ఖర్చుకు తగ్గట్టు అద్భుతమైన విజువల్స్ వచ్చాయన్నారు. ఈ సినిమాలో తారక్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా మే 20న ఈ చిత్రం నుంచి అప్డేట్లు రానున్నాయి. సో వెయిట్ చేయండి.